ఒక దేవుడి యొక్క విశ్వాసం మీద దాడి చేసినప్పుడు ఉమ్, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మిగతా నటులు ఎందుకు కామెంట్ చేయటం లేదు? ఉమ్, మీరు కార్తీ విషయం మాట్లాడదాం. కార్తీ సారీ చెప్పాడు, ఎస్ జెంటిల్ గా చెప్పాడు. వాళ్ళన్న కూడా సారీ చెప్పాడు. ఉమ్, కొంతమంది సారీలు చెప్పుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్పు. అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి గర్వం అవునా కాదా? ఉమ్, ఆ గర్వపడంగా ఉన్నప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే మరి ఆ ఉప ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద లేదంటారా? అదే రామారావు గారి పీరియడ్ లోనో లేకపోతే నాగేశ్వరరావు గారి పీరియడ్ లోనో లేదంటే చిరంజీవి గారు పాతకాలంలో నటించేటప్పుడునో వీళ్ళు ఒక చిన్న సంఘటన జరిగితే సంఘటితంగా అందరూ ఎంతో విరాళం సేకరించేవాళ్ళు, ఏదేదో కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? నటుడు కదా, మీ సహచర నటుడు కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు? స్పందించాలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా. మన జానీ మాస్టర్ కు సంబంధించిన విషయంలో మాత్రం పెద్దగా మీటింగ్ పెట్టేసి మాట్లాడేశారు. 140 కోట్ల మందికి సంబంధించినటువంటి మత విశ్వాసాల మీద మాట్లాడుతుంటే, మీ సహచర నటుడు మాట్లాడుతుంటే మీరు మాట్లాడరా? మీరు మాట్లాడాల్సిన అవసరం మీకు లేదంటారా? అంటే మీకు మాత్రం తిరుమల ప్రోటోకాల్స్ కావాలనా? మీకు మాత్రం ఆశీర్వచనాలు కావాలనా? మీకు మాత్రం సెక్యూరిటీ కావాలా? అంటే మీరు విశ్వాసాన్ని నమ్ముతున్నారు కదా, మీరు వెళ్తున్నారు కదా. నేను వీళ్ళు వాళ్ళని చెప్పట్లేదు వెంకటకృష్ణ గారు, అందరికీ చెప్తున్నా నేను. దీని మీద ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇతని బహిష్కరించాలా. ఇదే నడిగర్ సంఘంలో గనక జరుగుంటే మెడ బట్టి బయటకు తోసేసేవాళ్ళు. చిరంజీవి లాంటి పెద్దలంతా కూడా మొన్న ఈ వరదల సాయం చేశారు. ₹1 చేశాడండి? ₹1 చేశాడా ప్రకాష్ రాజు? పోని ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు సార్, మిగతా స్టేట్లో ఎక్కడైనా ఆయన చేశాడా? పోనీ మీ భారతదేశం ఎక్కడైనా చేశాడా? చెయ్యడు. ఎందుకు చెయ్యడు? అతని ఉద్దేశం ఏంటంటే మంట కాల్చి చలి కాచుకోవాలా, దాని నుంచి పొలిటికల్ గెయిన్ తెచ్చుకోవాలా. పొలిటికల్ గెయిన్ ఏం తెచ్చుకుంటాడు? డబ్బు రూపంగా. మొన్నటి వరకు తిరిగాడు కదా సార్ కేసీఆర్ అనుకంటే, దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆ వ్యక్తి పంపించిన వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి టూల్ గా వాడబడుతున్న వ్యక్తే కదా. మరి మీరు రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి ఫిలిం ఇండస్ట్రీలో మీకు సంబంధించిన వ్యక్తి మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. మాట్లాడాలా? రైట్. ఇక్కడ ఇతని మీద ఓకే 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 యూ మేడ్ యువర్ పాయింట్ కదా. రైట్. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఆయన మాట్లాడిన దాంట్లో ప్రకాష్ రాజ్ గారు పెట్టిన ట్వీట్స్ సీక్వెన్స్లో ఇవాళ చేసింది కాస్త ఇంకొంచెం పరాకాష్ఠకు చేరిందని అనుకోవాలి. అదేంటి అంటే, గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్. ఐఎమ్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్. ఏంటి అవతారం? ఏంటి అవతారం? ఆయన డెఫినెట్గా ఒక్క నిమిషం సార్, డెఫినెట్గా ఆయన ఒక దశలో 2019 ఎన్నికల ముందు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి కొంతకాలం ప్రయాణం చేశాడు. ఇప్పుడు బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, బీజేపీతో పొత్తుంది, గవర్నమెంట్లో ఉన్నారు. మీకు బహుశా అదొక అవతారం లాగా కనిపించి ఉండొచ్చు. లేకపోతే మీరు సినిమా వాళ్ళు కాబట్టి గెటప్ గురించి మాట్లాడి ఉండొచ్చు. లేదా గతంలో కమ్యూనిస్ట్ భావజాలము లేకపోతే చెగువెరా అది భావజాలం అని